హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్యాకల్టీ. మనం గవర్నమెంట్ జాబ్ పోర్టల్ ద్వారా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేయడానికి, క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడానికి మనం ముందుకు రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ యొక్క వెయిటేజ్ అనేది మనకి ప్రతి సంవత్సరం జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దాని యొక్క వెయిటేజ్ అనేది మనకి పెరుగుతూ వస్తుంది. మనం అందరూ అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి ఇయర్ జరిగే కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ యొక్క ప్రత్యేకత అనేది వెయిటేజ్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మనకి ప్రతిరోజు మారే సబ్జెక్టే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది సింగిల్ సబ్జెక్ట్ అయితే కాదు, ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్. అటువంటి సబ్జెక్ట్ని ఎగ్జామ్ ఓరియంటేషన్ పరంగా మనం ఏ విధంగా చదవాలి, ఏ అంశాలను మనం చదవాలి, వేటిని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకోవచ్చు అనే వాటి మీద మనం జూన్ నెల నుంచి కరెంట్ అఫైర్స్ అనేవి మనం స్టార్ట్ చేద్దాం. వాటిలో జూన్ 3వ తేదీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ కనుక తీసుకుంటే మొట్టమొదటి కరెంట్ అఫైర్ అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అనేది మనకు తెలియాలి. ఫస్ట్ ఈ అస్సాం రైఫిల్స్ అనేది దేనికి వస్తుందంటే భారతదేశానికి సంబంధించి రక్షణ రంగ పరికరాలను తయారు చేసే సంస్థ. అటువంటి అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అనేది మనకు కావాలి. ఆయన పర్సన్ పేరే ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే పేరు వస్తుంది. ఈ ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే పర్సన్ ప్రజెంట్ ఏ సంస్థకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా ఉన్నారు అనేది క్వశ్చన్ అడగచ్చు. అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్. ఈ అస్సాం రైఫిల్స్ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారో తెలియాలి. అస్సాం రైఫిల్స్ అనే సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడొస్తుందో తెలియాలి. అస్సాం రైఫిల్స్ అనే సంస్థని స్థాపించిన ఇయర్ హెడ్ క్వార్టర్ షిల్లాంగ్. షిల్లాంగ్ అనేది మనకి ఏ రాష్ట్రం యొక్క రాజధాని అంటే మేఘాలయ. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అన్నా, ఈశాన్య భారత రాష్ట్రాలన్నా మొత్తం మనకి 7 రాష్ట్రాలు వస్తాయి. అటువంటి 7 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది స్టేట్ గా మనం మేఘాలయ రాష్ట్రాలు చెప్పొచ్చు. ఆ మేఘాలయ యొక్క రాజధాని పేరే షిల్లాంగ్. షిల్లాంగ్ లోనే అస్సాం రైఫిల్స్ అనే సంస్థ కలదు. భారతదేశంలో రక్షణ రంగ అంశాలకి సంబంధించి వచ్చే ప్రముఖమైన సంస్థగా అస్సాం రైఫిల్స్ అనే సంస్థను మనం తీసుకోవచ్చు. ఇక్కడ రక్షణ రంగాన్ని మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు, రక్షణ శాఖ కార్యదర్శి ఎవరు మనకు తెలియాలి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి పేరు రాజ్నాథ్ సింగ్ అనే పేరు వస్తుంది. రాజ్నాథ్ సింగ్ అనే పర్సన్ ని కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా, సెంట్రల్ డిఫెన్స్ మినిస్టర్ గా చెప్తారు. అదే రక్షణ శాఖ కార్యదర్శి అన్నా, డిఫెన్స్ సెక్రటరీ అన్నా ఒకటి. మనకి డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఎవరంటే అజయ్ కుమార్ అనే పేరు వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగానికి అధిక బడ్జెట్ ని కేటాయించే దేశాల పరంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అనే క్వశ్చన్ అడగవచ్చు. 4వ స్థానంలో ఉంది. ఫస్ట్ చైనా, సెకండ్ అమెరికా, 3 రష్యా. ఇది అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి వచ్చే ముఖ్యమైన సమాచారం. ప్రెసెంట్ మేఘాలయ స్టేట్ కి సంబంధించి సీఎం ఎవరు అనేది పేరు మనకి ఇంపార్టెంట్. ప్రెసెంట్ మేఘాలయ స్టేట్ కి సంబంధించి చీఫ్ మినిస్టర్ కాండ్రా సంగ్మా. ప్రెసెంట్ మేఘాలయ స్టేట్ కి సంబంధించి గవర్నర్ ఎవరంటే సత్యపాల్ మాలిక్ అనే పేరు వస్తుంది. మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్ అన్నా, ఈశాన్య భారత రాష్ట్రం అన్నా ఒకటే. అస్సాం రైఫిల్స్ అనే సంస్థకి సంబంధించి నూతన డైరెక్టర్ జనరల్
ప్రదీప్ చంద్రన్ నాయర్ అనే పేరు వస్తుంది. సో దాన్ని ఎప్పుడు స్థాపించారో, హెడ్ క్వార్టర్ ఎక్కడ అనేది మనకు తెలియాలి. నెక్స్ట్ మరొక సెకండ్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే, రీసెంట్ గా మనకి భారతదేశ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఏ విధంగా ఉన్నదని మనందరికీ తెలుసు. అటు పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ఇటు పల్లె గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, దాని యొక్క ప్రభావం వల్ల చాలా మంది చాలా విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం మనందరికీ తెలుసు. అయితే పట్టణాల్లో అంటే సిటీస్లో కరోనాకి సంబంధించి టెస్టులు చేయడానికి మనకి చాలా సదుపాయాలు ఉన్నాయి. బట్ పల్లె గ్రామీణ ప్రాంతాల్లో కరోనాకి సంబంధించి టెస్టులు చేయాలంటే అటు ఆర్టీపీసీఆర్ టెస్ట్ కావచ్చు, సిటీ స్కాన్ కావచ్చు, మనకి చాలా పల్లె గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలు లేవు. కానీ పల్లె గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్న పర్సన్స్కి స్మార్ట్ ఫోన్ ద్వారా వారికి కరోనా వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి కర్ణాటక బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే ఒక సంస్థ ఒక యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ యాప్ పేరేంటి అనే అంశాల గురించి మనం ఇక్కడ చూద్దాం. సో మనకి భారతదేశ వ్యాప్తంగా పల్లె గ్రామీణ ప్రాంతాల్లో కరోనా టెస్ట్కి సంబంధించి బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే సంస్థ ప్రవేశపెట్టిన ఇనిషియేటివే ఎక్స్రే సేత్ అనే ఒక ఇనిషియేటివ్ యాప్గా చెప్పచ్చు. ఇది మనకి స్మార్ట్ ఫోన్స్ ద్వారా వాట్సాప్లో మనకి లొకేట్ అయి ఉంటుంది. సో దీని ద్వారా మారుమూల పల్లె గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా కరోనా టెస్ట్లకు సంబంధించి ఉపయోగించుకునే విధంగా బెంగళూరుకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనే సంస్థ వాళ్ళు దీన్ని రూపొందించడం జరిగింది. ఇది ముఖ్యమైన సమాచారం. సో మనకి దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం అధికంగా ఉండే రాష్ట్రాల్లో మనకి మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర చెప్తారు. ప్రజెంట్ ఉన్న మనకి దేశవ్యాప్తంగా ఉండే 28 రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య అనేది మనకి తీవ్రంగా ఉంది. ఏ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల సంఖ్య 0 అని మనం చెప్పడానికి ఆస్కారం లేదు. ఇక్కడ క్వశ్చన్ అడగచ్చు, మనకి దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో మొట్టమొదటి కరోనా కేసు వచ్చిందంటే కేరళ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కరోనా కేసు అనేది మనకి రావడం జరిగింది. క్లియర్. మరొక అంశం ఏంటంటే ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి ఎన్ని వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయనేది క్వశ్చన్ అయ్యొచ్చు. ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి 3 వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ 3 వ్యాక్సిన్స్ యొక్క పేర్లు ఏంటో చూద్దాం. కరోనాకి సంబంధించి భారతదేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ లో మొదటి వ్యాక్సిన్ కోవాక్సిన్. సో కోవాక్సిన్ అనే కరోనా వ్యాక్సిన్ ని హైదరాబాద్కి చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ అనే సంస్థ వాళ్ళు దీన్ని తయారు చేశారు. సెకండ్ కోవిషీల్డ్ అనే కరోనా వ్యాక్సిన్ ని మహారాష్ట్ర పూణేకి చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ వాళ్ళు బ్రిటన్కి చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి తయారు చేసిన కరోనా వ్యాక్సిన్. మూడవ కరోనా వ్యాక్సిన్ పేరు స్పుత్నిక్ వి. ఈ స్పుత్నిక్ వి అనే వ్యాక్సిన్ రష్యా దేశానికి సంబంధించి వచ్చే వ్యాక్సిన్. ఈ స్పుత్నిక్ విని మనకి ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తుందంటే డాక్టర్ రెడ్డీస్ అని మనం చెప్పవచ్చు. సో ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ గా వీటిని మనం చెప్పొచ్చు. వాటిలో ఫస్ట్ కోవాక్సిన్, సెకండ్ కోవిషీల్డ్, థర్డ్ స్పుత్నిక్ వి అనేది మనకు వస్తుంది. మరొక అంశం ఏంటంటే ప్రెసెంట్ మనకి 2 సంస్థలు ప్రధానంగా మనకి వార్తల్లో నిలుస్తున్నాయి.
ఒకటి WHO అనే సంస్థ ఒకటి మనకి తరచూ వార్తల్లో నిలుస్తుంది. 2, మన దేశానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పేరు కూడా మనకు తరచూ వినబడుతుంది. ఈ 2 సంస్థల గురించి కూడా మనం తీసుకుందాం. ప్రెసెంట్ మనకి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎవరంటే హర్షవర్ధన్ కుమార్ అనే పేరు వస్తుంది. సో హర్షవర్ధన్ కుమార్ అనే పర్సన్ ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా చెప్పొచ్చు. హర్షవర్ధన్ కుమార్ యొక్క నియోజకవర్గం చాందినీ చౌక్, న్యూఢిల్లీ వస్తుంది. సో ఇటువంటి హర్షవర్ధన్ కుమార్ మనకి దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి వ్యాక్సిన్స్ అనేవి మనకి ఏ విధంగా తయారవుతున్నాయి, ఏ రాష్ట్రాలకి ఏ విధంగా సరఫరా అవుతున్నాయి అనేది దగ్గరుండి పర్యవేక్షించే వ్యక్తిగా మనం చెప్తాం. సో WHO అనే సంస్థ కూడా మనకి తరచూ ఎక్కువ వార్తల్లో వస్తుంది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారు, దాన్నే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటారు. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రెసిడెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరంటే టెడ్రాస్ అధానం అనే పేరు వస్తుంది. సో టెడ్రాస్ అధానం అనే పర్సన్ ని WHO అనే సంస్థకి సంబంధించి డైరెక్టర్ జనరల్ గా చెప్పొచ్చు. WHO అనే సంస్థను ఎప్పుడు స్థాపించారనే తెలియాలి. అండ్ WHO అనే సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ వస్తుందో తెలియాలి. స్విట్జర్లాండ్ లోని జెనీవా అనేది WHO యొక్క ప్రధాన కార్యాలయంగా చెప్తారు. సో ఎక్స్రే సేతు అనేది భారతదేశంలో పల్లె గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కరోనా నిర్ధారణకి సంబంధించి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు తయారు చేసిన ఒక ఇనిషియేటివ్ గా చెప్తున్నారు. సో కర్ణాటక ప్రెసెంట్ సీఎం ఎవరంటే యడ్యూరప్ప అనే పేరు వస్తుంది. వాజుభాయ్ వాలా అనే పర్సన్ ని మనం గవర్నర్ గా చెప్తాం. దీనికి సంబంధించి మరొక అంశంగా తీసుకుంటే ఇండియన్ నేవీ భారతదేశానికి సంబంధించి వైద్య రంగ పరమైన అంశాలను ఇతర దేశాల నుంచి మన దేశానికి తీసుకురావడానికి ఒక మిషన్ ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ మిషన్ పేరేంటి అనే వాటి గురించి కూడా చూద్దాం. రీసెంట్ గా ఇండియన్ నేవీకి చెందిన ఏ షిప్ అటు సింగపూర్ మరియు వియత్నాం అనే 2 దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ ని, ఆక్సిజన్ లిక్విడ్ ని, కాన్సన్ట్రేటర్స్ ని మన దేశానికి తీసుకురావడం జరిగింది అనేది క్వశ్చన్ అడగచ్చు. సో ఇండియన్ నేవీకి చెందిన INS ఐరావత్ అనే షిప్, సింగపూర్ మరియు వియత్నాం అనే దేశాల నుంచి దాదాపుగా 158 మెట్రిక్ టన్స్ యొక్క ఆక్సిజన్ లిక్విడ్ ని, 158 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లిక్విడ్ ని, 2722 ఆక్సిజన్ సిలిండర్స్ ని, అదేవిధంగా 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ని మన దేశానికి తీసుకురావడం జరిగింది. ఆ షిప్ పేరే INS ఐరావత్. అంటే సముద్ర మార్గం ద్వారా ఇండియన్ నేవీకి చెందిన ఏ షిప్ అటు వియత్నాం, సింగపూర్ అనే 2 దేశాల నుంచి ఈ అంశాలను తీసుకురావడం జరిగిందంటే INS ఐరావత్ అనేది మనం చెప్పచ్చు. ఇది కూడా జూన్ 3వ తేదీకి సంబంధించి వచ్చే ముఖ్యమైన కరెంట్ అఫైర్ గా మనం తీసుకుంటాం. ఇక్కడ INS ఐరావత్ అనేది మనకి ఇండియన్ నేవీకి సంబంధించి వచ్చే షిప్ అంటున్నాం. అయితే INS ఐరావత్ ని ఏ మిషన్ లో భాగంగా ఇండియన్ నేవీ ఆ 2 దేశాలకి పంపిందనేది క్వశ్చన్ అడగవచ్చు. ఆ మిషన్ పేరు సముద్ర సేతు 2 మిషన్. సో సముద్ర సేతు 2 మిషన్ లో భాగంగా ఇండియన్ నేవీకి చెందిన ఏ షిప్ వియత్నాం మరియు సింగపూర్ దేశాల నుంచి ఆక్సిజన్ సిలిండర్స్ ని, ఆక్సిజన్ లిక్విడ్ ని, కాన్సన్ట్రేటర్స్ ని మన దేశానికి తీసుకురావడం జరిగిందంటే
ఐఎన్ఎస్ ఐరావత్, మిషన్ పేరు సముద్ర సేతు 2 మిషన్. సముద్ర సేతు మిషన్ కూడా వస్తుంది. సముద్ర సేతు మిషన్ దేనికంటే కరోనా సమయంలో వేరే దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను గుర్తించి మన దేశానికి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన మిషన్ పేరు సముద్ర సేతు మిషన్. ఇది సముద్ర సేతు 2 మిషన్. సో రెండింటికి వేరియేషన్ ఉంది చూసుకో. సముద్ర మార్గం ద్వారా ఇతర దేశాల్లో ఇబ్బందులు పడుతున్న భారతీయులను గుర్తించి మన దేశానికి తీసుకురావడానికి ప్రవేశపెట్టిన మిషన్ పేరు సముద్ర సేతు. అదే సముద్ర మార్గం ద్వారా వైద్య రంగపరమైన పరికరాలని మన దేశానికి తీసుకురావడానికి ఇండియన్ నేవీ ప్రవేశపెట్టిన మిషన్ పేరు సముద్ర సేతు 2 మిషన్. సో రెండింటికి వేరియేషన్ ఉంది చూసుకో. ప్రెసెంట్ ఇండియన్ నేవీ చీఫ్ ఎవరంటే మనకి కరంబీర్ సింగ్ అనే పేరు వస్తుంది. ప్రెసెంట్ ఇండియన్ నేవీ చీఫ్ కరంబీర్ సింగ్. సో కరంబీర్ సింగ్ ఇండియన్ నేవీకి ఎన్నో చీఫ్ అంటే 24. ఇండియన్ నేవీ మొట్టమొదటి చీఫ్ ఎవరంటే రామ్దాస్ కటారి అనే పేరు వస్తుంది. సో రామ్దాస్ కటారి అనే పర్సన్ ని ఇండియన్ నేవీకి సంబంధించి మొట్టమొదటి చీఫ్ గా చెప్తే 24వ చీఫ్ గా మనం కరంబీర్ సింగ్ ని చెప్పచ్చు. సో ఇండియన్ నేవీ డే డిసెంబర్ 4వ తేదీ వస్తుంది. దీన్నే వైమానిక దళం అంటే మనకి ఎయిర్ ఫోర్స్ వస్తుంది, నావికా దళం అంటే మనకి ఇండియన్ నేవీ వస్తుంది. ఈ అంశాల పరంగా కూడా వీటిని మనం తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏంటి, కరోనా అంశాలకి సంబంధించి వైద్యపరమైన పరికరాలను మన దేశానికి ఇతర దేశాల నుంచి తీసుకురావడానికి ఇండియన్ నేవీ ప్రవేశపెట్టిన మిషన్ ఏంటి, రీసెంట్ గా సముద్ర సేతు మిషన్ 2లో భాగంగా ఏ షిప్ ద్వారా సముద్ర మార్గం ద్వారా వియత్నాం, సింగపూర్ దేశాల నుంచి వైద్యపరమైన పరికరాలు మన దేశానికి తీసుకొచ్చారంటే ఐఎన్ఎస్ ఐరావత్ అనేది వస్తుంది. సి అంశాల పరంగా కూడా వీటిని మనం తీసుకోవచ్చు. మనకి భారతదేశంలో ఉండే 28 రాష్ట్రాల్లో అత్యంత ఆరోగ్యకరమైన రాష్ట్రంగా, అత్యల్ప ఆరోగ్యకరమైన రాష్ట్రంగా దేన్ని మనం చెప్తామంటే మోస్ట్ హెల్దీయెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా కేరళ, లీస్ట్ హెల్దీయెస్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా యూపీ మరియు బీహార్ అనే రాష్ట్రాలు మనకు వస్తాయి. సో ఏప్రిల్ 7వ తేదీ అనేది మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా చెప్తారు. వరల్డ్ హెల్త్ డే అనేది కూడా అదే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఎవరు అనేది క్వశ్చన్ అడగచ్చు. టెడ్రాస్ అదానామ్ అనే పేరు వస్తుంది. టెడ్రాస్ అదానామ్ అనే పర్సన్ పేరు మనం చెప్పచ్చు. సో ఇది మరొక కరెంట్ అఫైర్ గా మనం తీసుకోవచ్చు. మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్ ఏంటంటే రీసెంట్ గా మన భారతదేశానికి చెందిన నీతి ఆయోగ్ అనే సంస్థ, అంటే ప్లానింగ్ కమిషన్ కి అల్టర్నేటివ్ గా ఏర్పాటు చేయబడిన సంస్థ పేరే నీతి ఆయోగ్. ఈ నీతి ఆయోగ్ అనే సంస్థ దేశవ్యాప్తంగా ఉండే రాష్ట్రాల పరంగా కావచ్చు, కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా కావచ్చు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఏ రాష్ట్రాలు ఫస్ట్ స్థానంలో ఉన్నాయి, ఏ రాష్ట్రాలు చివరి స్థానాల్లో ఉన్నాయి, ఏపీ తెలంగాణ ర్యాంకులు ఎంత అనేది మనకి విడుదల చేయడం జరిగింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నా ఒకటే. మనకి ఐక్యరాజ్య సమితి 2015వ సంవత్సరంలో ఒక రూల్ ని పాస్ చేస్తుంది. ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా కంపల్సరీ ఒక 17 అంశాలని అచీవ్ చేస్తేనే ఆ దేశం అభివృద్ధి చెందినట్టు అని ఒక 17 అంశాలని ప్రవేశపెట్టడం జరిగింది. వాటిలో పేదరికం, ఆకలి, చదువు, ఆరోగ్యం లాంటి అంశాలు 17 అంశాలు ఉంటాయి. వీటిని సాధించిన దేశాలు అభివృద్ధి చెందిన దేశాలుగా, వీటిని సాధించని దేశాలని అభివృద్ధి చెందుతున్న దేశాలుగా పరిగణిస్తామని ఐక్యరాజ్య సమితి 2015లోనే ప్రకటించింది. సో ఐక్యరాజ్య సమితి యొక్క గైడ్ లైన్స్ ని బేస్ చేస్తూ నీతి ఆయోగ్
18వ సంవత్సరం నుండి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి అనేది మనకి ఇస్తుంది. అంటే ఇండియాకి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ అనేది మనకి 2018 నుంచి ఇస్తుంది. సో ఈ 2018 నుంచి ఇవ్వడం స్టార్ట్ చేసింది. రీసెంట్ గా 2020వ సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ అనే సంస్థ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకి సంబంధించి ఒక ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఒక స్కోర్ ని ప్రకటించారు. అంటే టోటల్ స్కోర్ 100. ఈ 100 స్కోర్లో ఎవరైతే 68 నుంచి 90 మధ్య ఉంటారో ఆ రాష్ట్రాలని హైలీ డెవలప్మెంట్ స్టేట్స్ గా, వాటి నుంచి కిందకు ఉండే రాష్ట్రాలను అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలుగా, బిలో 60 to 50 మధ్య ఉండే రాష్ట్రాలని లీస్ట్ డెవలపింగ్ స్టేట్స్ గా పేర్కొంటూ నీతి ఆయోగ్ అనే సంస్థ రీసెంట్ గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో 2020 నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్న ఒకటే. అంటే ఒక 17 అంశాలని సాధిస్తే ఆ రాష్ట్రాలను అభివృద్ధి చెందిన రాష్ట్రాలుగా, సాధించిన రాష్ట్రాలను అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలుగా లీస్ట్ డెవలపింగ్ స్టేట్స్ గా పేర్కొంటారు. దీనికంటే ముందు మనకు తెలియాల్సిన అంశం ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క అచీవ్మెంట్ కి ఐక్యరాజ్య సమితి పెట్టిన టార్గెట్ ఎంతంటే 2030. అంటే 2030వ సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలన్నీ కూడా ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించాలనేది ప్రధానమైన టార్గెట్ గా పెట్టుకున్నారు. అంటే 2030వ సంవత్సరానికి సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కావచ్చు, లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని కావచ్చు, కంపల్సరీ అచీవ్మెంట్ చేయాలనేది ఐక్యరాజ్య సమితి పెట్టిన టార్గెట్. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని మనకి ఏమొస్తాయంటే పేదరికం, ఆకలి, చదువు, విద్య, ఆరోగ్యం, ఇటువంటి 17 అంశాలు వస్తాయి. ఈ 17 అంశాలు సాధించాలనేది ముఖ్య ఉద్దేశంగా యుఎన్ఓ చెప్తుంది. సో యుఎన్ఓ గైడ్ లైన్స్ బేస్ చేసుకుని మనకి నీతి ఆయోగ్ అనే సంస్థ 2018 నుంచి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ ని ఇస్తుంది. సో 2020 నీతి ఆయోగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ లో 100 మార్కులకి గాను 75 మార్కులు సాధించి 100 మార్కులకి గాను 75 మార్కులు సాధించి ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? 100 మార్కులకి గాను 52 మార్కులు సాధించి ఏ రాష్ట్రం చివరి స్థానంలో నిలిచింది? 100 మార్కులకి గాను 72 మార్కులు సాధించి 100 మార్కులకి గాను 72 మార్కులు సాధించి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏ ఏ రాష్ట్రాలు 3వ స్థానంలో నిలిచినాయి అనేదో తెలియాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క స్థానం ఎంతో తెలియాలి. ఫస్ట్ మనం చూసుకుంటే 100 మార్కులకి గాను 75 మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏదంటే కేరళ. అంటే కేరళలో పేదరికం అంశాలు తక్కువ, అదే పేదరికం కావచ్చు, ఆకలి కావచ్చు, ఇటువంటి అంశాలు తక్కువ, విద్యారంగ అంశాలు ఎక్కువ, వైద్య రంగ అంశాలు ఎక్కువ, ఆరోగ్య రంగ అంశాలు ఎక్కువ. సో వీటిలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది కేరళ. ఏ రాష్ట్రంలో పేదరికం ఎక్కువ, ఏ రాష్ట్రంలో ఆకలి ఎక్కువ, ఏ రాష్ట్రంలో విద్యారంగ అంశాలు బాగా తక్కువ, ఏ రాష్ట్రంలో వైద్యపరమైన అంశాలు బాగా తక్కువ అంటే బీహార్. సో మనకున్న 28 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం కేరళ, చివరి స్థానంలో నిలిచిన రాష్ట్రం బీహార్. సో 72 మార్కులు సాధించి 3వ స్థానంలో మనకి 3 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 గోవా, 3 కర్ణాటక. మరి 2వ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏదంటే హిమాచల్ ప్రదేశ్. సో క్వశ్చన్ అడగచ్చు,
మార్క్స్ తో సహా మనం చెప్పడం జరుగుతుంది, చూసుకో. హిమాచల్ ప్రదేశ్కి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 74 మార్కులు వచ్చినాయి. కేరళకి 75, హిమాచల్ ప్రదేశ్కి 74, ఏపీ కావచ్చు, గోవా కావచ్చు, కర్ణాటక కావచ్చు 72 మార్కులు సాధించి 3వ స్థానంలో నిలిచింది. తెలంగాణ స్థానం ఎంతంటే 6వ స్థానం. 2020 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లో తెలంగాణ స్థానం ఎంతంటే 6వ స్థానంగా చెప్తారు. ఏ రాష్ట్రాన్ని లీస్ట్ ప్లేస్ లో ఉండే రాష్ట్రంగా చెప్తారంటే బీహార్. ఏ రాష్ట్రాన్ని ఫస్ట్ ప్లేస్ లో ఉండే రాష్ట్రంగా చెప్తారంటే కేరళ. ఏ రాష్ట్రాన్ని సెకండ్ ప్లేస్ లో ఉండే రాష్ట్రంగా చెప్తారంటే మనకి హిమాచల్ ప్రదేశ్. ఏ రాష్ట్రాలు మొదటి 3 స్థానాల్లో నిలిచినాయి అంటే ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక. సెకండ్ ప్లేస్ లో హిమాచల్ ప్రదేశ్ తో పాటు తమిళనాడు కూడా వస్తుంది. సో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు 2020 నీతి ఆయోగ్ విడుదల చేసిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీలో 2వ స్థానంలో నిలిచిన రాష్ట్రాలుగా మనం చెప్తాం. అసలు ఏంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు లేదా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనం ఆల్రెడీ వివరించాం. సో వాటిలో భాగంగా ఈ కరెంట్ అఫైర్ అనేది కూడా మనకి వార్తల్లో నిలిచింది. అదే కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా తీసుకుంటే మనకి మొదటి స్థానంలో చండీగఢ్ ఉంది. దాదాపుగా ఎన్ని మార్కులు 76 మార్కులు సాధించి. సెకండ్ ప్లేసెస్ లో ఢిల్లీ, లక్షద్వీప్ ఉన్నాయి. 68 మార్కులు సాధించారు. ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా ఉండే రాష్ట్రాలు ఏంటంటే 28 రాష్ట్రాలు. ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా ఉండే కేంద్ర పాలిత ప్రాంతాలు ఏంటంటే 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా మనం చెప్తాం. సో నీతి ఆయోగ్ అనే సంస్థని ఎప్పుడు స్థాపించారంటే 2015వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. హెడ్ క్వార్టర్ న్యూఢిల్లీ. ప్లానింగ్ కమిషన్ కి అల్టర్నేటివ్ గా ఏర్పాటు చేయబడిన సంస్థనే మనం నీతి ఆయోగ్ అంటాం. సో నీతి ఆయోగ్ కి చైర్మన్ గా ప్రధానమంత్రి ఉంటాడు. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అనే పేరు వస్తుంది. నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్ అనే పేరు వస్తుంది. అమితాబ్ కాంత్ అనే పేరు మనం చెప్పచ్చు. సి అంశాల పరంగా కూడా వీటిని మనం తీసుకోవచ్చు. కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు ఇవి మనకి ఎక్కువగా వార్తల్లో నిలిచిన రాష్ట్రాలుగా. వేటి పరంగా అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పరంగా మనకి ఎక్కువగా వార్తల్లో నిలిచిన రాష్ట్రాలు. ఇది నీతి ఆయోగ్ సంబంధించి వచ్చే ముఖ్యమైన సమాచారం. ఏ సంవత్సరం నుండి ఇటువంటి సూచీలు నీతి ఆయోగ్ ప్రకటిస్తుందంటే 2018. ఏ సంవత్సరానికల్లా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని సాధించాలని ఐక్యరాజ్య సమితి టార్గెట్ గా పెట్టిందంటే 2030. మనకి ఐక్యరాజ్య సమితి ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ఆంటోనియో గుటారెట్స్ అనే పేరు వస్తుంది. ఆంటోనియో గుటారెట్స్ అనే పర్సన్ ని ఐక్యరాజ్య సమితికి సంబంధించి ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ గా. ఐక్యరాజ్య సమితిని ఎప్పుడు స్థాపించారంటే 1945 అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితిలో ఉండే మొత్తం సభ్య దేశాలు అంటే 193. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్ వస్తుంది. ఇది మనకి జూన్ 3వ తేదీకి సంబంధించి వచ్చే వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గా వీటిని మనం తీసుకోవచ్చు. అస్సాం రైఫిల్స్ గురించి మనం చూసాం. ఎక్స్రే సేతు గురించి మనం చూసాం. అదేవిధంగా ఐఎన్ఎస్ ఐరావత్ గురించి మనం చూసాం. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం చూస్తాం. ఇలా మనం డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇది జస్ట్ మొదటి క్లాస్ మాత్రమే. ఇంకా బెటర్మెంట్ అనేది మనం నెక్స్ట్ క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.